మీ జీకే న్యూస్ నిజం మా గళం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబీకులు ఆస్తులు గత 5 సంవత్సరాలలో 930 కోట్లకు చేరుకున్నాయని ఈ నెల 19న ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో 1,337.85 మార్కెట్ విలువ చేసే 2.26 కోట్ల షేర్లు భువనేశ్వరి ఆస్తులలో సింహభాగం కలిగి ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. 2019లో 545.76 కోట్ల నుంచి మొత్తం షేర్ హోల్డింగ్ విలువ దాదాపు 764 కోట్లకు పెరిగినట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అఫిడవిట్లో 574.3 కోట్ల చిరాస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నారా భువనేశ్వరి వద్ద 3.4 కిలోల బంగారం, దాదాపు 41.5 కిలోల వెండి, టీడీపీ నేత వ్యక్తిగత 4.80 లక్షల చరాస్తులు, 36.31 లక్షలు విలువైన చిరాస్తులు, ఆ కుటుంబం 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు. వీళ్ళ అబ్బా సొత్తు, వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు. అలాంటిది చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి, అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా, బాలకృష్ణని అభినందిస్తున్నా. నీ సినిమాలు ఏమైనా చేసుకో, ఆడగనకపోతే చూసుకుంటాం, నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కారం ఉండాలి, కుసంస్కారం మంచిది కాదు. అందుకే మీరు ఆలోచించుకోవాలి. సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో, సునకాన్ని తీసుకుపోయి సింహాసనం పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని. అదే జరిగింది రాష్ట్రంలో.